చేయడం జరుగుతూ ఉంది. గతంలో అన్ని కుల సంఘాలు కానీ న్యాయవాదులు కానీ మరియు ఆత్మకూరు పరిసర ప్రాంతాల అన్ని పార్టీల ప్రజలు మరి సిపిఐ, సిపిఎం, ప్రజాపంతా, టిఆర్ఎస్, బీజేపీ మరియు అది కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా ఏకంగా 60 రోజుల నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు నిరాహార దీక్షను విరమింపజేసి హరీష్ రావు గారు మేము ప్రభుత్వం రాగానే ఈ యొక్క రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు 5 సంవత్సరాలు వస్తూ ఉంది, కానీ ఈరోజు వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడము ఆత్మకూరు జనాల యొక్క దురదృష్టకరం అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క చిన్న పనులు కూడా చేయలేని ప్రభుత్వము మరి అదేవిధంగా ఎన్నో రెవెన్యూ డివిజన్లు మళ్ళీ ప్రకటించారు. మరి నెల రోజుల క్రితం 2 రెవెన్యూ డివిజన్లు కూడా చేయడం జరిగింది. మరి ఆత్మకూరులో రెవెన్యూ చేయడానికి ఎందుకు విముఖత చూపుతున్నారో తెలియవలసిందిగా చెప్తా ఉన్నాము. మరి అదేవిధంగా ఆ రోజు చెప్పిన వాగ్దానం ఏమైంది, మరి హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఆత్మకూరు వచ్చినప్పుడు రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పేసి. మరి ఆ రోజు ఓట్ల కోసము బుడుబుడుకల మాటలు చెప్పి మరి ఎవరిని మోసం చేసిందో మీరు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. మరి ఈరోజు చెప్తా ఉన్నా, మరి ఈరోజు రెవెన్యూ డివిజన్ మీరు కానీ ప్రకటించకపోతే రేపు 3 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మరియు తెలంగాణలో మొదటి రెవెన్యూ డివిజన్గా నేను మొగిలి గంగాధర్ గౌడ్ గారి నేను ప్రకటిస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మరి అందరు కూడా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల్ని మోసం చేస్తూ ఉంది, అన్ని వాగ్దానాలు చేసుకుంటా. కాబట్టి ఇలాంటి మోసాలు ఎన్ని రోజుల్లో కూడా పనిచేయమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికైనా మీరు మరి ఈ యొక్క రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తే సరిపోయింది, లేకపోతే మేమే రేపు భవిష్యత్తులో రెవెన్యూ డివిజన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. మీరు చిట్టం రామారెడ్డి గారు మీరు 9 సంవత్సరాల ప్రాంతంలో ఈ యొక్క మక్తల్ కాన్స్టిట్యుయెన్సీకి మీరు చేసిన అభివృద్ధి ఏందో ఈ యొక్క ఆత్మకూరు చౌరస్తాకు వచ్చి చెప్పాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఉన్న ఆఫీసులన్నీ ఆత్మకూరులో ఉన్న ఆఫీసులన్నీ తీసివేయడం జరిగింది, ఏ యొక్క రోడ్డు అభివృద్ధి లేదు. మరి అదేవిధంగా జూరాల ప్రాజెక్టు ఆత్మకూరు నుంచి జూరాల ప్రాజెక్టు పోయే 11 కిలోమీటర్ల రోడ్డును కూడా వేయలేని దుస్థితి చేస్తూ ఉన్నారు. మరి దానికి దుస్థితి కారణము మరి రామ్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా, ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. మరి వీళ్ళకి గుణపాఠం చెప్పాలంటే ఆత్మకూరు మక్తల్ ప్రజలందరూ కూడా వీరికి సరైన సమాధానము రేపు 3 నెలల్లో మీకు సమాధానం చెప్తారని తెలియజేస్తూ మరి అదేవిధంగా నాకు ఇచ్చిన అవకాశం